ఈ ఫ్రెండ్షిప్స్లోని అనేక రకాల ఫ్రెండ్షిప్స్ ఉన్నాయి. ప్రొఫెషనల్ ఫ్రెండ్షిప్స్, ప్రొఫెషనల్గా కానీ, లేదా బిజినెస్ ఫ్రెండ్షిప్స్, లేదా కొలీగ్స్ అంటూ ఉంటారు కదా, సహోద్యోగులు. వాళ్ళు కూడా ఫ్రెండ్సే. బట్ వీళ్ళందరూ కూడా నిజమైన ఫ్రెండ్సా అంటే, అవసరార్థం వచ్చినటువంటి వాళ్ళు, అలాగే ఒక నిమిత్తం కోసం వస్తారు, ఆ నిమిత్తం అవగానే వెళ్ళిపోతారు. అది తాత్కాలికమైనటువంటి స్నేహం. అసలు స్నేహం, మిత్రం అన్న పదాలకు అద్భుతమైనటువంటి నిర్వచనం, నమిత్రేణ ధనేనవా విశ్వాసాత్ మిత్రత భవతి. చక్కని మాట చెప్పారు. మిత్రుడు అనేటువంటి వాడు ధనం కోసము, లేకపోతే ఏదైనా ఒక పదార్థాన్ని ఆశించి వచ్చేవాడు కాదు. నీ ప్రతిరూపమై ఉండాలి, నీకు నమ్మకంగా ఉండాలి. ఫ్రెండ్షిప్ ఈజ్ బార్న్ ఫ్రమ్ ద ట్రస్ట్ ఈజ్ ద రూట్ ఆఫ్ ద ఫ్రెండ్షిప్. అర్థమైందా? నమ్మకం, విశ్వాసాత్ మిత్రతా భవతి, విశ్వాసమే. అలా విశ్వాసవంతుడై ఉన్నటువంటి మిత్రుడు నీకు ఎన్ని విధాలుగా సహకరిస్తాడో తెలుసండి. నిజమైన మిత్రుడు అంటే తప్పులు చేయనివ్వడు, మంచి కార్యాలలో నీ దగ్గర ఉంటాడు, నీతో పాటు ఉంటాడు, నిన్ను ప్రోత్సహిస్తూ ఉంటాడు. నీ వెనకాల కూడా నీకు తెలియకుండా ప్రోత్సహిస్తాడు. ఏది నీ ముందు వచ్చి చక్కగా మంచి మంచి మాట్లాడి వెనకాతలు మాత్రం నీ గోతులు తవ్వేవాళ్ళు కాదు. అలాగే కదండి చాలా అనర్థాలు జరుగుతున్నాయి. అది అద్భుతమైనటువంటి శ్లోకం. పరోక్షే కార్యహంతారం ప్రత్యక్షే ప్రియవాదినం వర్జయే తాదృశం మిత్రం విషకుంభం పయోముఖం. అందంగా నిగనగలాడిపోయినటువంటి కొండల్లో లోపల దాగున్నటువంటి విషము వంటి వాడు, పైన మాత్రం చెట్టు మాత్రం పాలు, చక్కగా తెల్లగా పయోముఖం, మంచి ముఖం వేసుకొని నీ దగ్గరికి వస్తాడు, ఖాతాలన్నీ నీ పనులన్నీ పాడు చేస్తాడు. ఇది ఇలా ఉండకూడదు, ఇలా ఉండకూడదని చెప్పడం. అందరూ ఇది తెలుసుకుంటే ఇలా ఉండకూడదని ప్రవర్తిస్తే ఎవరికి బాధలు రావు కదా. నీ వల్ల ఆ సుఖం పొందుతాడు నువ్వు మిత్రుడు అనుకునేటువంటి వాళ్ళు.